ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ సిరి. వెల్కమ్ బ్యాక్ టు శశికాస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే మధురవాడ నుండి బీచ్కి అయితే వెళ్తున్నాం. చిట్టుతో బీచ్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. మాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. చిట్టు ఎలా ఎంజాయ్ చేస్తుంది లేదంటే భయపడుతుందా అనేసి బీచ్కి మా వదిన అన్నయ్యతో అయితే వెళ్తున్నాం. మా వదిన అంటే మా ఆడపడుచు. చిట్టుకి వాళ్ళ అంటే చాలా ఇష్టం, మంచిగా ఆడుకుంటుంది. అన్నయ్యతో డ్రైవింగ్ కూడా చేసేస్తుంది చిట్టు అయితే. అండ్ ఫైనల్గా మేమైతే బీచ్ దగ్గరికి వచ్చేసాం. మేమైతే రుషికొండ బీచ్కి వెళ్ళాం. మేము ఈవినింగ్ 5:30 అలా ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక చినుకులు కూడా పడుతున్నాయి. క్లైమేట్ అయితే చాలా లవ్లీగా ఉంది, కూల్గా ఉంది. బీచ్ దగ్గరికి వచ్చేసామంటే మళ్ళీ ఏదో తెలియని పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. చాలా మంచిగా అనిపించింది, పీస్ఫుల్గా. అండ్ వ్యూ అయితే అక్కడ చాలా బాగుంది. ఈవినింగ్ కదా మేము వెళ్ళింది, సో మంచిగా అయితే ఎంజాయ్ చేస్తాం. ఆ చిట్టుకైతే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ ఫుట్పాత్ పైన అన్నయ్య చిట్టుకైతే కొన్ని పిక్స్ తీశారు. అండ్ తర్వాత అయితే కిందకి వెళ్ళిపోయాం. అక్కడ గ్రాస్ పై ఫోటోషూట్ అయితే చేపిస్తుంది చిట్టు. కాసేపు ఎంజాయ్ చేసింది. అక్కడ కూడా తను చాలా బాగా నచ్చింది. అంటే కూల్ బ్రీజ్ కదా ఉంటుంది, చాలా మంచిగా సౌండ్స్, టైట్ సౌండ్స్ మంచిగా అనిపించింది. చిట్టు అయితే మంచిగా ఎంజాయ్ చేసింది బీచ్లో. బీచ్ అంటే ఎంతమందికి ఇష్టం నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ టైట్ సౌండ్స్, వేవ్స్ మన పాదాన్ని తాకుతూ ఒక పీస్ఫుల్ ప్లెజెంట్ వైబ్ అయితే వస్తుంది కదా. నా టెన్షన్స్ అన్నీ మర్చిపోవచ్చు. నిజంగా మీలో ఇప్పటి వరకు ఎవరైనా బీచ్కి వెళ్ళకపోతే మాత్రం ఒక్కసారైనా వెళ్ళండి. నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మన టెన్షన్స్ అన్నీ మర్చిపోవచ్చు, స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది. చిట్టుకి ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది. చిట్టి బీచ్కి బాయ్ చెప్పు అంటే బాయ్ చెప్పదంట, బాయ్ చెప్పను అంటుంది, కిందకి దించేయమంటుంది, ఆడుకుంటాను అనేసి. ఒకసారి పడిపోయింది కూడా. అదైతే షార్ట్లో అయితే అది పోస్ట్ చేస్తాను. నా వీడియోని ఎవరైనా పేరెంట్స్ చూసినట్లయితే వీక్లీ వన్స్ అయినా మీ పిల్లలతో బీచ్కి కానీ, జూకి కానీ, అలా పార్క్ కానీ ఎక్కడికో ఒక దగ్గరికి తీసుకువెళ్ళండి. మంచిగా స్పెండ్ చేయొచ్చు వాళ్ళతో టైం. ఆ టైం మళ్ళీ దొరకదు కదా వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయాక. సో మీరైతే ఎక్కసారైనా తీసుకువెళ్ళండి. చిట్టు వాళ్ళ అత్తతో అయితే మంచిగా ఆడుకుంటుంది, ఎప్పుడు ఏడవదు. నేను లేకపోయినా కూడా తనతో దగ్గర ఉండిపోయిద్ది, మంచిగా ఆడుకునేది. ఇలా పిల్లల్ని బయటకు తీసుకొస్తే వాళ్ళ స్క్రీన్ టైం కూడా మనం తగ్గించవచ్చు. ఆ టైట్ సౌండ్స్ వింటేనే మనకి గుడ్ వైబ్స్ వస్తాయి. చిట్టు ఇంతలా ఎంజాయ్ చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా అనిపించింది చిట్టుని చూసి. ఇలా ఈరోజు వీడియో మొత్తం అన్నయ్యనే షూట్ చేశారు. నాకైతే థ్యాంక్ యూ చెప్పాలనిపించింది మా అన్నయ్యకి. సో ఈ వీడియో బయట చెప్పలేదు, సో ఈ వీడియో ద్వారా మా అన్నయ్య కూడా చూస్తాడు కదా. థ్యాంక్ యూ అన్నయ్య. మంచిగా క్యాప్చర్ చేశారు మొత్తం వ్యూ అయితే. ఇక్కడైతే శాండ్ క్యాస్టిల్స్ అయితే చేసుకున్నాం. చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయి. చిన్నప్పుడు అలా ఆడుకునే వాళ్ళం మట్టిలో. మేమైతే ఇసుకలో ఇల్లు కట్టుకునే వాళ్ళం. అది ఆ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయి. అండ్ చిట్టుడు కూడా ఫస్ట్ టైం ఇలా ఇసుకతో ఆడుకోవడం, ఎప్పుడూ ఆడుకోలేదు. చిట్టు కూడా మంచిగా ఇసుకని దానికి కట్టుకోవడం రాకపోయినా కానీ మంచిగా దాన్ని చేతులతో పట్టుకొని మంచిగా ఆడుకుంది. అలా స్పెండ్ చేశాక మురి మిక్చర్ తినడానికి అయితే వెళ్ళాం. బీచ్కి వచ్చి మురి మిక్చర్ తినకుండా ఎలా వెళ్తాం చెప్పండి. సో అందుకోసం అయితే వెళ్ళిపోయాం. ఇంకా కార్న్ కూడా తీసుకున్నాము. రెసిపీ అయితే చూపిస్తున్నా. మీలో ఎంతమందికి మురి మిక్చర్ అంటే ఇష్టం చెప్పండి.
టేస్ట్ బాగుంటుంది కదా, హైజీన్ కాకపోయినా కూడా తినాలనిపిస్తుంది అదేంటో బీచ్కి వచ్చాక. కార్న్ అయితే మా వదిన కోసం. తర్వాత అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాం. చిట్టు మంచిగా ఎంజాయ్ చేసింది, అక్కడ కూడా అందరికీ హాయ్ చెప్పుకుంటూ వేవ్ చేస్తుంది అందరినీ చూసి. అండ్ ఇక్కడైతే చిట్టుతో ఆడుకున్నాక స్వింగ్ దగ్గరికి తీసుకెళ్ళాం. అలా కాసేపు ఉండి మొత్తం రోమింగ్ చేసాం. అలా పొమ్యాన్ అని అలా గేమ్స్ ఆడుకుంటున్నాం. అండ్ నీలో బీచ్లో మ్యాగీ ఫేమస్ అని ఎంతమందికి తెలుసు. మ్యాగీ బాగుంటుంది కదా. ఇక్కడైతే చందమామ చూపిస్తుంది. చందమామ రావహన్ మా వదిన పాడుతుంటే అలా చూస్తుంది చిట్టు. అలా అయితే వచ్చేసాం మ్యాగీ పాయింట్కి. ఇక్కడైతే ఫేమస్ అసలు మ్యాగీ బీచ్లో. మ్యాగీ తినాలని అయితే వచ్చేసాం. అలా వెయిట్ చేసాం మ్యాగీ కోసం. సో అక్కడైతే పక్కన ఒక డాగ్ ఉంది. చిట్టుకి పెట్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి కూడా. మా ఇంట్లో ఒక డాగ్ పెంచుకున్నాం, జాక్ దాని పేరు. ఒక షార్ట్ చేసా కదా, చేద్దాము మ్యాగీ అనేసి మ్యాగీ రెసిపీ చూసా. అండ్ ఫస్ట్ అయితే వాళ్ళ ఆయిల్లో ఆనియన్స్, కారం, సాల్ట్, ఇంకేదో మసాలా ఉంటుంది కదా, మసాలా వేసేసి ఫ్రై చేశారు. తర్వాత వాటర్లోనే మ్యాగీ మసాలా ఉంటుంది కదా వేసి దానిలో బాయిల్ చేశాక దానిలో ఎగ్స్ బీట్ చేసేసి వేసేసారు. ఆ కడాయిలో ఎగ్స్ బీట్ చేసి వేసేసాక కొంచెం ఫ్రై అవుతుంది కదా, ఫ్రై అయ్యాక ఈ మ్యాగీనే బాయిల్ అయింది దానిలో వేసేసారు. ఇంతేనండి మ్యాగీ రెసిపీ. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే. టేస్ట్ అయితే చాలా బాగుంది, స్పైసీగా ఉంది కొంచెం. చిట్టు స్పైసీగా ఉన్నా కూడా తింటా ఉంటుంది. జస్ట్ టేస్ట్ చూపించామంతే, ఎక్కువేం పెట్టలేదు చిట్టు కోసం. అలా మా డే అయితే ఇలా ఎండ్ అయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ అయితే చూస్తున్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో. మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దట్స్ ఫర్ టుడే వ్లాగ్. థ్యాంక్ యూ.